ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జనసేనలో చేరేందుకు వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు త్వరలో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైసీపీని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వీడారు. ఎంపీ బాలశౌరితో కలిసి చిరంజీవి ఇంటికి దాడిశెట్టి రాజా వెళ్లారని విశ్వసనీయ సమాచారం. జనసేనలో చేరికపై చిరు ముందు మాజీ మంత్రి ప్రపోజల్ పెట్టినట్లు నాగబాబుతో చిరంజీవి మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీతోనే రాజకీయాల్లోకి దాడిశెట్టి రాజా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు చిరంజీవి టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరి వరుసగా 2 సార్లు తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి గెలుస్తారని ఎంతో ధీమాగా వ్యవహరించిన దాడిశెట్టి రామలింగేశ్వరరావు అలియాస్ దాడిశెట్టి రాజా ఓడిపోయారు. ఇదే బాటలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల జగన్ పర్యటనకు తోట త్రిమూర్తులు దూరంగా ఉండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. జనసేన నుంచి క్లారిటీ రాగానే పార్టీలో చేరుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించిన వారిలో దాడిశెట్టి రాజా ప్రముఖుడు. ఈ విషయంపై జనసేనాని ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఏదేమైనా కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో ఎవరు చేరాలన్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అంతరంగ సమావేశం పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని సీఎంలో టాక్ నడుస్తోంది.